హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. డెమో రెడీ చేయండి. డెమో రెడీ చేయండి. రెడీనా? ఓకే సార్. లేడీస్ అంతా రౌండ్ నిలబడండి. లేడీస్ అంతా రౌండ్ నిలబడండి. ఎవరికి హాని కలగకుండా అది ఎర్ర డబ్బాలు వేయాలి. ఇంకో విషయం, దీన్ని మనం వంటగది. అందరికీ నమస్కారాలు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రతి నెల కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. మా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది. జబ్బులు రావడానికి ప్రధాన కారణం మన పరిసరాలు. మన ఇల్లుని శుభ్రపరచుకున్నా మన పరిసరాలు శుభ్రంగా లేని కారణాల వల్ల దోమకాటుకు గురి ఎన్నో రకాల డిసీజులు ఈరోజు మన శరీరానికి వస్తున్నాయి. డెంగ్యూ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, ఇటీవల మనం చూసినటువంటి కరోనా కానీ, ఇవన్నీ కూడా పరిసరాలు శుభ్రంగా లేని కారణాల వల్ల వచ్చినటువంటి జబ్బులే. మనలో రోజు రోజుకి ఇమ్యూనిటీ పెరిగిపోతుంది, తగ్గిపోతుంది. కారణం మనం ప్రజలమైనటువంటి మనం శ్రమకి కష్టపడే తత్వాన్ని వదులుకున్నందువల్ల, శారీరక శ్రమకి మనం లోను కావడం వల్ల ఈరోజు మనకు సెన్సిటివ్ అయిపోయాం మనందరూ కూడా. కాబట్టి చిన్న విషయం ఏదైనా జబ్బులు వచ్చేటువంటి పరిస్థితుల్లో మన పరిసరాలు కూడా మనం శుభ్రపరచుకుంటే తప్పకుండా మన అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటామనే ఉద్దేశంతో ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి 3వ శనివారం, నెలలో 3వ శనివారం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక నియోజకవర్గానికి వచ్చి ఆయన కూడా ప్రజలను మేలుకొల్పే దిశలో, ప్రజలు చైతన్యపరిచే దిశలో ఈరోజు ఆయన కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన జీవితాల కోసం, మన ఆరోగ్యంగా ఉండడం కోసం నడుము కట్టిన నారా చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి జరగడం మన అందరి అదృష్టం. వారి సూచనలు మనందరం కూడా పాటిస్తే మనం కూడా ఆరోగ్యవంతులుగా ఉంటాం. మనమంటూ సుఖంగా జీవించగలిగితే మన బిడ్డలకి మంచి లైఫ్ అందించగలం, మన కుటుంబాన్ని మనం పోషించుకోగలం, మనం సుఖంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకునేది, మనకు కావాలని మనం ప్రేమిద్దాం. మనకు కావాలని మనం ప్రేమించడం అంటే మన ప్రాంతాన్ని మనం ప్రేమించాలి. మన ప్రాంతాన్ని ప్రేమించడం అంటే మన పరిసరాలన్నీ కూడా శుభ్రంగా పెట్టుకోగలిగితే అదే మనం కావలిపించే కృతజ్ఞత. కావలి ఈరోజు ఒకప్పుడు ఈ ప్రాంతంలో తొట్లుంది. ఈ తొట్టిలో చెత్తను తీసుకొచ్చి పెడితే ఆదివారం దానికి సంబంధించిన చెత్త ఎత్తే రాకపోతే అందులో కుక్కలు వచ్చి వాటి ఎందుకు చదివితే ఈ ప్రాంతం అంతా కాగితాలమయం, చెత్తమయం అయిపోయింది. మీ అందరి కోసం, మన కావలి కోసం ఈరోజు కొత్తగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఈ చుట్టూ బ్రీఫ్ కేసులు లాంటి బీరువాలు లాంటి దాన్ని పెట్టి మీ చెత్తంతా తెచ్చి దీంట్లో పెడితే ఏ టైంలో అయితే ట్రాక్టర్ అధికారులు వచ్చి ట్రాక్టర్లు వేసుకుని మళ్ళా బిల్లులు అక్కడే పెడతారు. మళ్ళీ మీకు ఖాళీగా ఉన్నప్పుడు మీరు తెచ్చి పెట్టినా లేదా దానికి సంబంధించిన శానిటేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి మీరు బిల్స్లు అందిస్తే వాళ్ళు దాంట్లో భద్రపరచడం జరుగుతుంది. గాలికి కానీ, కుక్కలకు కానీ లేదా పందులకు కానీ అవకాశం లేకుండా